గుడ్ మార్నింగ్ వెస్టీస్. ఓకే, సో ఈరోజు మన స్కిన్కి ఎగ్జాక్ట్ ఫౌండేషన్ కాంపాక్ట్ ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ దాని మీద మీకు లిటిల్ బిట్ మేకప్ కూడా నేను డెమో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బుక్ అండ్ పెన్తో రెడీగా ఉండండి అందరూ కూడా, ఎందుకంటే మీకు డెమో చేసేటప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ చెప్పడం జరుగుతుంది తప్ప చూపించడానికి అవ్వదు, మీకు స్క్రీన్ షేర్ చేయడానికి అవ్వదు. కాబట్టి సో వీడియో మీరు ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కాంపాక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, దేని తర్వాత ఏది వేయాలి, సో ఈ స్టెప్స్ అన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. నేను వేరే వాళ్ళ మీద డెమో చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మిస్ అవ్వకుండా అందరూ పెన్ అండ్ బుక్తో రెడీగా ఉండండి. హాఫ్ అన్ అవరే ఉంటుంది మనకి మీటింగ్, ఎక్కువసేపు ఉండదు. కాబట్టి మళ్ళీ లాస్ట్లో మీరు నన్ను డౌట్స్ అడిగితే నేను చెప్పలేను, టైం సరిపోదు. సో అందుకనే బుక్ అండ్ పెన్తో రెడీగా ఉండండి. ఓకేనా? ప్రొడక్ట్స్ ఏమేమి కావాలో చెప్తాను, నోట్ చేసుకోండి. మీరు రెడీ అంటే నేను ప్రొడక్ట్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది కదా అందరికీ? నాకు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో 100 పార్టిసిపెంట్స్ వస్తారు కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇది ఈవిడ ఫేస్కి మనం ఈరోజు మేకప్ అనేది చేసి చూపిద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు మేకప్ చేసే ముందు ఆ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా పైకి పెట్టేసేయండి. ఓకే, సో ఫస్ట్ ఒక కాటన్ తీసుకొని మనం ఫేస్ మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మేకప్ రిమూవర్ యూస్ చేస్తున్నానండి. అంటే ఆవిడ ఫేస్ మీద ఆల్రెడీ కాజల్ అది అప్లై చేసుకుంటున్నారు, మార్నింగ్ మేకప్ చేసుకుంటున్నారు కాబట్టి సో అది మొత్తం క్లీన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ అండ్ ఐ మేకప్ రిమూవర్ యూస్ చేస్తున్నాను. దీని యూసేజ్ వచ్చేసి ఇలా షేక్ చేసేసి, ఎందుకంటే ఇది లిక్విడ్ అండ్ వాటర్ బేస్ కాబట్టి రెండు మిక్స్ అయ్యేలా షేక్ చేసేసి జస్ట్ కాటన్ మీద స్ప్రే చేసేసేయండి. సో కాటన్ మీద నీట్గా స్ప్రే చేసుకున్న తర్వాత మొత్తం ఫేస్ మీద ఉన్న మేకప్ కానీ అవి ఓపెన్ చేయండి. చూడండి ఏ కాజల్ పెట్టారా? ఏది పెన్సిలా? పెన్సిల్ పెట్టారు కదా. సో కాజల్ అలాగే లిప్స్టిక్ మొత్తం మేకప్ రిమూవ్ అయిపోతుంది సింగిల్ స్వైప్ తోటి. సో నెక్ కూడా క్లీన్ చేసుకోవాలి. మీకు నేను ప్రతిసారి చెప్తాను కదా, మనం ఏం చేసినా ఫేస్ అండ్ నెక్ ఒకేలాగా చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇలా కాటన్ మీద స్ప్రే చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా, అంటే మీకు ఎక్కువ మేకప్ లేదు అనుకుంటే ఇలా స్ప్రే చేసి క్లీన్ చేయొచ్చు. ఓకే, సో ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఎంత పార్ట్ అయితే విజిబుల్ అవుతుందో అంతవరకు మనము క్లీన్ చేసి నీట్గా మేకప్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చేసుకుంటే ఇంకా బెటర్. నెక్ చాలా ట్యాన్ ఉందండి చూడండి. ఓన్లీ మేకప్ రిమూవర్తో ఇవి నెక్ మీద ఇంత ట్యాన్ రిమూవ్ అయింది.
సో ఆవిడ స్క్రబ్ అండ్ ప్యాక్ వీక్లీ ట్వైస్ చేస్తేనే ఆ ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మేకప్ రిమూవ్ చేసేసాం. మనం చేయాల్సిందేంటి, ఫస్ట్ స్టెప్ క్లీన్ చేసుకోవాలి. ఫేస్ నీట్గా ప్రాపర్గా క్లీన్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి మనం వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి, ఫేస్ మిస్ట్. ఫేస్ మిస్ట్ అనేది జస్ట్ ఫేస్ మీద స్ప్రే చేసేసి ఆ తర్వాత మనము ఒక 1 minute ఉంచితే సరిపోతుంది. కాటన్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోండి ఫేస్ మిస్ట్ స్ప్రే చేసిన తర్వాత. నెక్స్ట్ విటమిన్ సి సిరప్. సో విటమిన్ సి సిరం ఎలా వాడాలన్నాను, ఓన్లీ 3 drops. సో ఇలాగా మనం ప్రెస్ చేస్తే లిక్విడ్ వస్తుంది ఇందులోకి. ఓకే, మేకప్ అన్నారు కదా, స్కిన్ కేర్ చేస్తున్నారు ఏంటని మీకు డౌట్ రావచ్చు. మేకప్కి ముందు మనం స్కిన్ కేర్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో విటమిన్ సి సిరం ఇలా 3 drops వేసుకున్న తర్వాత అప్వర్డ్ పైకి, ఎప్పుడు కూడా స్కిన్ కేర్ అనేది పైకి అప్లై చేయాలి ఇలాగా. సో ఎక్స్ట్రా ఇంకేమైనా ఉంటే మనం నెక్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీకు కనిపించకపోతే మెసేజ్ చేయండి. నేను స్టెప్ 1 మేకప్ రిమూవర్తో ఆవిడకి ముందు వేసుకున్న కాంపాక్ట్ కానీ కాజల్ కానీ లిప్స్టిక్ కానీ అవన్నీ క్లీన్ చేశాను. ఆ తర్వాత ఫేస్ మిస్ట్, రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్, స్కిన్ ఫార్ములా 9 రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్తో స్ప్రే చేశాను క్లీనప్ అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ విటమిన్ సి సిరం, స్కిన్ ఫార్ములా 9 విటమిన్ సి సిరం ఓన్లీ 3 drops అప్లై చేశాను. సో సి సిరం అప్లై చేసి జస్ట్ మనం 1 minute ఉంటే చాలండి. ఇక్కడ మనకి టైం లేదు కాబట్టి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం. మీకు ఇంటి దగ్గర టైం ఉంటే ఒక 1 minute వెయిట్ చేయొచ్చు. ఫ్యాన్ కింద దేని కింద ఉంటే ఇంకా బాగా డ్రై అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ యూత్ ఎలిక్సర్ వాడుతున్నాను. నేను నెక్స్ట్ యూస్ చేస్తుంది ఏంటండి, స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్. ఓకే, సో ఇది 1 minute వెయిట్ చేయండి సరిపోతుంది. జస్ట్ ఆ క్రీమ్ అనేది బ్లెండ్ అయ్యేదాకా. ఓకే, సో జస్ట్ మనం ఒక 2 minutes వెయిట్ చేస్తే సరిపోతుందండి. సో నెక్స్ట్ స్టెప్ మనం స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెప్ ప్రైమ్ యూస్ చేస్తున్నామండి. సో ప్రైమర్ అనేది కొద్దిగా క్వాంటిటీ తీసుకోండి ఇలా హ్యాండ్ మీద. ఓకే, ఫేస్కి నెక్కి సరిపోయేలాగా. మీరు ఇందులో సిరమ్ మిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ ఫస్టే ఏం అప్లై చేసుకోకుండా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే. లేదు అనుకుంటే డైరెక్ట్గా ప్రైమర్ని యూజ్ చేయొచ్చు. ఇందులో ఇంకాస్త యూత్ ఎలిక్సర్ కూడా అప్లై చేయొచ్చు. ఆల్రెడీ మనం మేడంకి యూత్ ఎలిక్సర్ అప్లై చేస్తాం కాబట్టి డైరెక్ట్గా ప్రైమర్ అప్లై చేస్తున్నాం.
సో మేకప్ అంతా కూడా డౌన్వర్డ్ చేసుకురావాలండి. ఇలా డౌన్వర్డ్ కిందకి అప్లై చేసుకొని రావాలి. సో ప్రైమర్ రాయగానే మనకి 1 స్టెప్ ఫేర్ అనేది వస్తుందండి స్కిన్, అండ్ ఆయిల్ ఫ్రీగా కూడా కనిపిస్తుంది. సో ఫేస్కి, నెక్కి మనం ఎక్కడెక్కడైతే అప్లై చేయాలనుకున్నామో ఆ పార్ట్ మొత్తం కూడా అప్లై చేస్తాం. సో ఇంకెక్కడైనా బ్లెండ్ అయిందా, ఇంకా బ్లెండ్ అవ్వకుండా ఎక్కడైనా ఉందా అనేది కూడా చూసుకోండి. ఇయర్స్కి కూడా ప్రతి స్టెప్ ఇయర్కి కూడా మనం అప్లై చేయాలి, ఎందుకంటే లుక్ మొత్తం ఒకేలా కనిపిస్తుంది కాబట్టి. సో ప్రైమర్ అప్లై చేసేసాం కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఫౌండేషన్, ఈవిడికి ఏ షేడ్ ఫౌండేషన్ వేయాలి చెప్పండి. ఈవిడికి ఏ షేడ్ ఫౌండేషన్ అప్లై చేయాలో చాట్ బాక్స్లో స్పీడ్గా రిప్లై ఇవ్వండి. అదర్ డౌట్స్ ఇప్పుడు అడగొద్దు. 003 ఫౌండేషన్ కరెక్ట్గా సరిపోద్ది, 1 కాదండి. 1 అనేది ఫేర్ వాళ్ళకి, 2 అనేది నా షేడ్కి వస్తుంది, 3 మేడం షేడ్ అప్లై చేయొచ్చు. ఓకే, సో మనం 003 క్యారమెల్, గోల్డెన్ క్యారమెల్ షేడ్ తీసుకున్నాం. ఎందుకంటే ఫౌండేషన్ ఎప్పుడు మన స్కిన్ కన్నా ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, కరెక్ట్గా మన స్కిన్ అవ్వాలి. సో ఫౌండేషన్ దేంతో అప్లై చేసుకుంటే మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది చెప్పండి. ఫౌండేషన్ అనేది దేంతో అప్లై చేస్తే మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది. సో 003 ఫౌండేషన్ తీసుకొని దాన్ని డాట్స్ లాగా ఫస్ట్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇలాంటిది ఒక బ్లెండర్ తీసుకోండి, దీన్ని బాగా వెట్ చేయండి, అంటే వాటర్లో తడిపేసి ఫుల్గా స్క్వీజ్ చేసేసి ఇలా చెమ్మగా ఉండేటప్పుడు దీంతో మనం ఫౌండేషన్ బ్లెండ్ చేస్తే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, స్కిన్లో ఈజీగా కలిసిపోతుంది కూడా. చూడండి ఒకసారి. సో చూసారా మేడం స్కిన్కి ఎగ్జాక్ట్ షేడ్ ఇది. సో అందుకే అస్సలు హెవీనెస్ రాలేదు, ఈజీగా బ్లెండ్ అయిపోయింది. ఓకే, సో ఎగ్జాక్ట్గా బ్లెండ్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంకొక స్టెప్ కూడా కావాలంటే దీని మీద వేసుకోవచ్చు. సేమ్ షేడ్ ఫౌండేషన్ కాబట్టి మనం ఎక్కువ వేసుకున్నా ఏమవ్వదు. అదే మీరు కొంచెం
హయ్యర్ షేడ్ తీసుకున్నారనుకోండి మళ్ళీ మనకి పేల్ లుక్ వచ్చేసే అవకాశం ఉంటుంది. సో అదే షేడ్ని మళ్ళీ సెకండ్ అప్లికేషన్ చేయడం వల్ల 1 స్టెప్ వేరియేషన్ కనిపిస్తుంది. సో ఫుల్ కవరేజ్ కోసం మనము ఇంకొక స్ట్రోక్ అనేది వేసుకున్నాం. ఆల్రెడీ 1 కవరేజ్ వేసాం, మళ్ళీ ఇంకొక డబుల్ దాని మీద ఇంకొక కోట్ వేస్తున్నాము. సో మనం ఎన్ని కోట్స్ వేసినా అస్సలు ఎక్కడ ప్యాచీనెస్ అని రాలేదు. చూడండి స్కిన్ మొత్తం ఈజీగా బ్లెండ్ అయ్యింది. ఫౌండేషన్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకుంటే అంత కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, సపోజ్ ఫౌండేషన్ ఉందనుకోండి, దీన్ని ఇలా తీసుకొని మన హ్యాండ్ మీద దీన్ని జస్ట్ మన జా లైన్ మీద జస్ట్ ఇలా పెట్టి అది మన స్కిన్ షేడ్కి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వైజాగ్ బ్రాంచ్కి వస్తే ఇక్కడ టెస్టర్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో మీరు కావాలంటే ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. మీ స్కిన్ షేడ్ ఫౌండేషన్ మీకు దొరుకుతుంది. లేదు అంటే నేను చెప్పాను కదా 001 అనేది ఫేర్ వాళ్ళకి, 002 అనేది నా స్కిన్ టోన్, 003 మేడం స్కిన్ టోన్. ఈ ప్రో పర్ఫెక్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ కవరేజ్ వస్తుంది. ఇందులో ఆల్మండ్ ఆయిల్ ఉండడం వల్ల, అంటే బాదం ఆయిల్ ఉండడం వల్ల ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోయి స్కిన్ ఎక్కడ ప్యాచీనెస్ రాదు, డ్రైనెస్ కూడా రాదు. సో ఎంత పార్ట్ అయితే విజిబుల్ అవుతుందో అక్కడ దాకా మనము అప్లై చేయాలి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఏం అప్లై చేయాలండి ఫౌండేషన్ తర్వాత? కాంపాక్ట్ పౌడర్. సో మనం 003 ఫౌండేషన్ ఇవిడికి తీసుకున్నాం కాబట్టి కాంపాక్ట్ కూడా 003 కాంపాక్ట్ తీసుకోవాలి. మీకు ఇంకొంచెం ఫేర్ కావాలి అని అనుకుంటే 002 కాంపాక్ట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇవిడికి 003 మిస్టర్ ఆఫ్ మిలన్ కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది 50% ఆఫ్లో ఉందండి ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్స్. ఎవరైనా బిల్ చేసుకోవాలనుకుంటే తొందరగా బిల్ చేసుకోండి, స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది ఈ ఆఫర్ అనేది. 50% ఆఫ్ వస్తుంది. సో కాంపాక్ట్ పౌడర్ వేయగలే మనకి ఫుల్ ఫినిషింగ్ వస్తుంది, ఫౌండేషన్ని సెట్ చేస్తుంది నీట్గా, అండ్ అలాగే ఫేస్ మీద ఎక్సెసివ్ ఆయిల్ ఏమైనా ఉన్నా, స్వెట్ ఏమైనా ఉన్నా అది మొత్తం కూడా రిడ్యూస్ అవుతుంది. సో మనం ఫౌండేషన్ ఎక్కడి వరకు అయితే అప్లై చేసుకున్నామో ఆ ప్లేస్ మొత్తం కూడా కాంపాక్ట్ టచ్అప్ అనేది ఇచ్చుకోవాలి. బ్యాక్ నెక్ అండ్ మనం ఎక్కువగా బ్లౌజెస్ వేస్తుంటారు కాబట్టి లేడీస్, సో ఆ బ్యాక్ సైడ్ ఏదైతే విజిబుల్ అవుతుందో సో అక్కడ కూడా మనం ఇలా కాంపాక్ట్ టచ్అప్ అనేది ఇచ్చుకోవాలి.
ఓకే, సో ఇప్పుడు కాంపాక్ట్ టచ్అప్ అయిపోయింది. ఇప్పుడు ఐ మేకప్ స్టార్ట్ చేసుకుందామండి. సో ఐ మేకప్ కోసం మీరు ఈ 3-in-1 ప్యాలెట్ యూస్ చేసుకోవచ్చు, ఫేస్ ప్యాలెట్. ఇందులో బ్లషర్ ఉంటుంది, హైలైటర్ ఉంటుంది, బ్రాంజర్ ఉంటుంది. ఓకేనా. సో ఈ బ్లషర్ అనేది మనం ఐ షాడో కింద వేసుకోవచ్చు, అలాగే చీక్స్కి బ్లష్ ఆన్ కింద కూడా వేసుకోవచ్చు. హైలైటర్ అనేది మనకి ఇలాగా హై షైన్ కావాలి, షైన్ కనబడాలి, ఫేస్ డ్యూయీ లుక్ కావాలనేటప్పుడు షైన్ అన్ని హైలైట్స్ చేసుకోవచ్చు. ఇది బ్రాంజర్ అనేది మన ఏ పార్ట్ అయితే కనబడకూడదు అనుకుంటున్నామో దాన్ని హైడ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఓకే, సో మనది MOM లిప్స్టిక్ ఉంది కదండి, దాన్ని నేను ఐకి కూడా మేకప్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. సో MOM ఏదైతే లిప్స్టిక్ ఉందో 004 పింక్ షేడ్, జస్ట్ దీన్ని సో ఆవిడ శారీకి సెట్ అయ్యేలాగా కలర్ క్రియేట్ చేయడం కోసం ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే మన షేడ్ బ్రాంజర్లో పింక్ షేడ్ ఉందో బ్లష్ ఆన్కి యూజ్ చేసేది, దాంతో మీరు ఐ మేకప్ వేసేటప్పుడు ఆ పౌడర్ కింద పడకుండా వేసుకోండి. కావాలంటే ఇక్కడ కాటన్ కూడా పెట్టుకోవచ్చు ఇలా గట్టిగా. ఓకే, ఇప్పుడు ఈ హైలైటర్ తోటి హైలైట్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, మనం నైట్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు కాస్త షైనీగా ఉంటేనే బాగుంటుందండి. ఓకే, సో ఒక మెటాలిక్ లుక్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఐబ్రో టచ్అప్ కోసం మనం మిస్టర్ ఆఫ్ మెలన్ ఐబ్రో డియో ప్యాలెట్ ఉంది కదా, దీన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇందులో బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్ని మనం మిక్స్ చేసుకొని మేడంకి ఐబ్రోకి యూజ్ చేయొచ్చు. మీరు ఐబ్రో ఇంకాస్త బ్రాడ్గా కావాలనుకున్నా చేసుకోవచ్చండి.
ఓకే, సో రెండు ఐబ్రోస్కి వేరియేషన్ చూసుకోండి. ఓకే, అవి ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనం మస్కరా అప్లై చేస్తున్నాము. కిందకి చూడండి. మస్కరా మనం అదర్స్కి వేరే వాళ్ళకి అప్లై చేసేటప్పుడు వాళ్ళని కిందకి చూడమనండి. మనం అంటే జస్ట్ ఓకే, మనం అప్పుడు ఆ ల్యాష్ని పైకి లేపి అప్లై చేస్తే ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇలాగ బ్లింక్ చేయండి చాలు. ఇలా షేక్ చేస్తున్నాను కదా, అలా షేక్ చేయండి. ఆ తర్వాత ఇలాగా రొటేట్ చేసి బయటికి లాగండి మస్కరాని. ఓకే, సో ఇలా బ్లింక్ చేసి ఇలా లాగాలి మనం. అండ్ ఇలాగా పైకి లాస్ట్లో కర్ల్స్ కింద దిగడానికి. వాయిస్ రావట్లేదా? నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికీ? ఓకే, సో పైకి చూడండి. కింద ల్యాషెస్కి కూడా లైట్గా టచ్ అయిపోయండి, లేదంటే స్కిన్కి టచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసారా వేరియేషన్, రెండు ల్యాషెస్కి క్లోజ్ చేయండి. ఇక్కడ చాలా లైట్గా కనిపిస్తున్నాయి. మనం మస్కరా అప్లై చేస్తే న్యాచురల్గానే ఉంటూ వాల్యూమ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఐలైనర్ అప్లై చేసుకోవాలి. సో నేను వెలీనో లిక్విడ్ ఐలైనర్ తీసుకున్నాను. ఇది బ్రష్ చాలా స్మూత్గా చాలా థిన్గా ఉంటుంది. సో కొత్తగా ఐలైనర్ పెట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. సింగిల్ స్ట్రోక్లో పెడతాను చూడండి. ఇప్పుడు ఐలైనర్ ఎప్పుడైనా సెంటర్ నుండి స్టార్ట్ చేయండి. నేను మనకి స్టార్టింగ్లో లావ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయలేం. సన్నంగా ఉంటే కావాలంటే దాన్ని ఇంకా బ్రాడ్ చేసుకోవచ్చు, లావ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సెంటర్ నుండి పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, చూసారా చాలా సన్నగా. ఓపెన్ చేయండి ఒకసారి. సో మనం సన్నగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఐ ల్యాష్కి కూడా పెట్టుకోవాలి. సో ఐని ఇలా సాగదీయడం వల్ల ఈవిడ ఐ మీద వ్రింకిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్కిన్ కూడా లూజ్గా ఉంది కాబట్టి మనకి లైనర్ పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది. సో అప్పుడు ఐని ఇలా సాగదీస్తే స్టిఫ్గా ఉంటుంది అనమాట ఐ ఏరియా. ఫస్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో బోత్ సైడ్స్ ఒకటే లెంత్ అలాగే ఒకటే విత్ వచ్చేలాగా మనం చూసుకోవాలి ఐలైనర్ అనేది. ఎందుకంటే ఒక సైడ్ బ్రాడ్ వచ్చి ఇంకో సైడ్ థిన్గా వస్తే బాగోదు చూడడానికి.
సో ఎప్పుడైనా మీరు పెట్టేటప్పుడు అలా వచ్చిందనుకోండి, సో థిన్ వచ్చిన సైడ్ ఇంకొంచెం బ్రాడ్ చేస్తే రెండు ఒకటైపోతాయి. అంటే ఒక సైడ్ సన్నగా ఇంకొక సైడ్ లావుగా వచ్చేస్తుంది మనం ఒక్కొక్కసారి పెట్టుకునేటప్పుడు. సో అప్పుడు రఫ్ చేస్తే మొత్తం ఐ మేకప్ పోతుంది కాబట్టి అలా పోకుండా ఆ థిన్గా వచ్చిన దాని మీద ఇంకొక లైన్ వేసేస్తే బ్రాడ్ అయిపోతుంది. అప్పుడు రెండు కూడా బ్రాడ్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనకి ఐ మేకప్ లైనర్ పెట్టాం, మస్కరా పెట్టాం, ఐ షాడో వేసాం. సో నెక్స్ట్ కాజల్తో ఫినిషింగ్ ఇచ్చేది ఉంది. సో ఇక్కడ ఓకే, ఇప్పుడు లైట్గా బ్లష్ ఆన్ టచ్ ఇచ్చుకోండి, మరీ ఎక్కువగా వద్దు. సో బ్లష్ ఆన్ ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా మనం ముద్దేయడం కానీ లేదంటే మన హ్యాండ్ పైన ఇలా పెట్టేసి ఎక్సెసివ్ మొత్తం కూడా తీసేసేయాలి. సో ఎక్సెసివ్ తీసేస్తే లైట్ మనకి జస్ట్ లైట్ గ్లో అనేది వస్తుంది పింక్గా. ఈ చీక్ బోన్ మీద అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, అలాగే నోస్కి లైట్గా, చిన్కి, ఫోర్ హెడ్కి. వాయిస్ క్లియర్గా లేదా ఒకసారి అందరికీ వినిపిస్తుంది అనుకుంటాను. ఓకే, సో బ్లష్ ఆన్ అప్లై చేసిన తర్వాత మనం హైలైటర్ అప్లై చేసుకుందాం. సో హైలైటర్ని తీసుకున్నాం కదా, దీన్ని కూడా సేమ్ ఎక్సెసివ్ మొత్తం కూడా డస్ట్ చేసేసేయండి ఇలాగా. సో ఇది ఫోటో లుక్కి బాగా కనిపిస్తుందండి. సో మీకు కూడా చూసారా ఈ నోస్ మీద కరెక్ట్గా షైన్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ చీక్స్ మీద అండ్ ఈ చీక్ మీద. సో హైలైటర్ అనేది ఎప్పుడు టీ జోన్కి చీక్స్కి మాత్రమే వేయాలి. ఓకే, సో ఫైనల్లో కావాలంటే మీరు ఇంకొంచెం కాంపాక్ట్ టచ్అప్ ఇచ్చుకోవచ్చు. బట్ అది ఈ హైలైటర్ బ్లష్ ఆన్ ఉన్న ప్లేస్లో కాకుండా మిగతా ప్లేస్లో. ఓకే, ఇప్పుడు ఇంకా పెండింగ్ ఏముందండి? మేకప్ ఇంకా ఏం చేయాలి? ఏది మిగిలిపోయింది ఇప్పుడు ఫేస్లో? క్లియర్గా చూడండి. ఎస్ వనిత గారు, లిప్స్టిక్. ఇంకా మనం నెక్స్ట్ ఏం అప్లై చేయాలి? లిప్స్టిక్ అప్లై చేయాలి. సో లిప్స్టిక్ కోసం నేను పింక్ వేస్తున్నాను, దీంతో షేడ్ మిక్స్ చేద్దాం మనం. అవునండి, మిస్టర్ ఆఫ్ మెలన్ 004. ఓకే, రాయల్ పింక్ షేడ్ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఓకే.
ఓకే, ఇక్కడ నేను 2 షేడ్స్ మిక్స్ చేస్తున్నాను కాస్త డార్కర్ ఫినిషింగ్ ఇవ్వడం కోసం. ఓకే, సో ఇప్పుడు ఈవిడ శారీకి ఎగ్జాక్ట్ కలర్ మనం డ్రా చేయగలిగాం, చూసారా? సో ఇది చిన్న ట్రిక్ అండి, ఏం లేదు. ఫేస్ క్లియర్గా లేదు. సో ఇప్పుడు దీని మీద లైట్గా మనం లిక్విడ్ లిప్స్టిక్ ఉంది కదండి 024, ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్, ఎక్కువసేపు ఉంటుంది. మనం ముందు వేసుకున్నది ఏ షేడ్, లాంగ్ వేర్ మిస్టర్ ఆఫ్ మిలన్ క్రీమీ మ్యాట్ లిప్స్టిక్ వేసుకున్నాము. సో అది స్టే ఆన్ ఎక్కువసేపు మనకి వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి, సో మళ్ళీ మనం దాని మీద లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఈ లిప్ బ్రష్ కూడా మనకి బ్రష్ షెడ్ తోటే వస్తుందండి. సో ఇప్పుడు మనం హెయిర్ సెట్ చేస్తే సరిపోతుంది. ఇది మేకప్ అనమాట. మీ జ్యువెలరీ సో ఇప్పుడు మనం ఫేస్ మేకప్ వేస్తాము అండ్ నెక్కి కూడా మేకప్ చేసాము అండ్ అలాగే ఐ మేకప్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. చూడండి, నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ మీకు సెండ్ చేస్తాను, ఓకేనా? నేను లిప్స్టిక్ షేడ్స్ మిక్స్ చేశానండి. ఫస్ట్ది 004 రాయల్ పింక్ అనేది మొత్తం ఓవరాల్ లిప్కి అప్లై చేశాను ఈ షేడ్. ఓకే, దీని మీద లైట్గా అవుట్లైన్ మాత్రం నేను కాజల్ ఉంది కదా మన కాజల్, సో దాంతో డ్రా చేశాను. దానివల్ల ఈ బ్లాక్ ఫినిషింగ్ అనేది వచ్చింది. షేడ్ అనేది డల్ అయ్యి అవుట్లైన్ మాత్రం మనకి బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను 024 లిక్విడ్ లిప్స్టిక్ని జస్ట్ ఈ సెంటర్ పార్ట్ కొంచెం బ్రైట్గా కనబడడం కోసం సెంటర్ పార్ట్ అనేది హైలైట్ చేశాను. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ ఆవిడ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు లిప్స్టిక్ని క్రియేట్ చేయాలి కాబట్టి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తొందరగా అడిగేసేయండి. మనం మేకప్కి పాటు దానికి తగ్గట్టుగా శారీ అండ్ జ్యువెలరీ ఉండేటప్పుడు ఆ లుక్ అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ని సెట్ చేయడంలో కూడా. కొమ్ముందా
సో ఇవిడిది షార్ట్ హెయిర్ కాబట్టి సరే చూడండి అట్లా పంపించారు మీరు అపాయింట్మెంట్ లెటర్ లేకపోతే సాక్షికి అది ఏ లెటర్ అదే అపాయింట్మెంట్ కాదు, జాయిన్ అయ్యేది మనం పంపిస్తారు కదా. అది స్కాన్ కాపీ పంపిస్తే సరిపోతుంది కదా. పోస్ట్ చేయమన్నారు, ఇంకో కాపీ నాకు పంపించారు. పోస్ట్ చేయమన్నారా? సాక్షి లేదు కదా. నువ్వే చెప్పు ఎవరికో పంపించాను, నువ్వు అన్నావు కదా చిక్కకు కదా ఎవరికో పంపించాను. సోనియా సో ఫ్రంట్ది ఎవరి హెయిర్ జస్ట్ కవర్ చేసుకోవడానికి ఓకే. సో ఇది కంప్లీట్ మేకప్ అండి. స్టిక్కర్ పడిపోయింది, ఇంకా స్టిక్కర్ లేదా? సో ఇది మేకప్ అండి కంప్లీట్గా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కన్సీలర్ యూజ్ చేయలేదండి, ఎందుకంటే మనకి కన్సీలర్ న్యూది లాంచ్ అవుతుంది, ఇంకా లాంచ్ అవ్వలేదు. ఓకే, మన దగ్గర ప్రోడక్ట్ రాలేదు ఇంకా. సో ప్రోడక్ట్ వచ్చిన తర్వాత నేను కన్సీలర్ మీద కూడా మీకు వీడియో అనేది చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది అయితే ఫైనల్ లుక్. ఓకే, సో మనం ఏ స్కిన్ టోన్ మీదైనా మేకప్ చేసుకోవచ్చు అండి. ఎగ్జాక్ట్ మన స్కిన్కి మ్యాచ్ అయ్యేలా చేసుకుంటే సరిపోతుంది, హెవీగా అవ్వకుండా. ఓకే, సో క్లియరా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మొత్తం మనం ఎన్నెన్ని ప్రొడక్ట్స్ వాడాం అన్నీ క్లియర్గా చెప్పాను. ఫస్ట్ మేకప్ రిమూవర్తో క్లీన్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనకి వీలైతే ఫేస్ వాష్ కూడా వెంటనే చేసుకోవచ్చు. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ పెట్టి ఫేస్ వాష్ చేసుకొని నెక్స్ట్ మనం ఫేస్ మిస్ట్ అనేది స్ప్రే చేసుకొని 1 minute వదిలేసేయాలి. దాని మీద లీలా గారు అదే చెప్తున్నాను, ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏం వాడానో ఒకసారి చెప్తున్నాను. లిస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను, బట్ నోట్ చేసుకోండి వీలైతే. ఫస్ట్ మేకప్ రిమూవర్తో మేకప్ మొత్తం రిమూవ్ చేసేయాలి. ఆ తర్వాత మనం డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఉంటే దాంతో ఫేస్ వాష్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ మనము ఫేస్ మిస్ట్ అనేది స్ప్రే చేయాలి. ఓకే, ఫేస్ మిస్ట్ స్ప్రే చేసిన తర్వాత మనం 1 minute వదిలేసి విటమిన్ సి సిరం జస్ట్ 3 drops ఫేస్ అండ్ నెక్ అప్లై చేయాలి. ఆ తర్వాత దాని మీద యూత్ ఎలిక్సర్ మనం అప్లై చేశాను. యూత్ ఎలిక్సర్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ స్కిన్ సాగింగ్ అది ఉంది కాబట్టి, సో మనకి యూత్ ఎలిక్సర్ వాడితే స్కిన్ అనేది టైట్ అయ్యి యంగర్ లుక్ కనిపిస్తుంది. సో యూత్ ఎలిక్సర్ వాడిన తర్వాత నేను ప్రో ప్రెప్ ప్రైమర్ అనేది యూస్ చేశాను. ఓకే, సో ప్రైమర్ అప్లై చేసిన తర్వాత మనం ఫౌండేషన్ యూస్ చేయాలి. నేను 003 ఫౌండేషన్ ఈవిడ షేడ్కి వాడాను. అదే ఫేర్ వాళ్ళకైతే 001 షేడ్ అండి. అదే నా స్కిన్ టోన్కి 002, మేడం స్కిన్ టోన్కి 003. ఇది వేరియేషన్ షేడ్స్ గుర్తు మనం సెలెక్ట్ చేయాల్సింది, ఎవరైనా అడిగితే సజెస్ట్ చేయాల్సింది. సేమ్ ఫౌండేషన్ ఏమైతే తీసుకున్నామో అదే కాంపాక్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్స్ మీద 50% ఆఫ్ ఉన్నాయి. మన మిస్టర్ ఆఫ్ మీద ట్రూ లుక్ కాంపాక్ట్ పౌడర్స్లో 3 షేడ్స్ ఉన్నాయి, 001, 002, 003. సో 001 అనేది ఫెయిర్ వాళ్ళకి ఇస్తాం, 002 అనేది మీడియం టోన్, 003 అనేది వార్మ్ స్కిన్ టోన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత, ఫౌండేషన్ అప్లై చేయడానికి యాక్చువల్లీ ఇలాంటి బ్లెండర్ ఒకటి యూస్ చేయండి, ఈజీగా బ్లెండ్ అవుతుంది. దీన్ని వాటర్లో డిప్ చేసి మొత్తం పిండేసేయండి, స్క్వీజ్ చేసేస్తే ఇది వెట్గా మాయిశ్చర్గా ఇలా తడిగా ఉంటుంది మనకి పట్టుకుంటే, బట్ వాటర్ అనేది రాదు. ఆ స్టేజ్లో దీన్ని మనం ఫౌండేషన్ బ్లెండింగ్కి వాడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ ఫౌండేషన్ డాట్స్ లాగా పెట్టేసి ఈ బ్లెండర్తో ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఓకే, దెన్ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేయాలి. ఆ తర్వాత మనం ఐ మేకప్ దగ్గరికి వచ్చేసాం. ఐ క్లోజ్ చేయండి. ఐ మేకప్ దగ్గర కూడా ఇక్కడ నేను మల్టీ షేడ్ క్రియేట్ చేయడం కోసం, సో ఈవిడకి వచ్చేసి ఫస్ట్ 004 మన దగ్గర పింక్ లిప్స్టిక్ ఉంది కదా క్రీమీ మ్యాట్లో, 004 రాయల్ పింక్ లిప్స్టిక్ని ఫస్ట్ అప్లై చేశాను. ఓకేనా, అండ్ దాని మీద మళ్ళీ మనకి ఆ పింక్ షైన్ రావడం కోసం 3-in-1 ప్యాలెట్లో పింక్ షేడ్ అప్లై చేశాను. దాని మీద క్లోజ్ చేయండి. ఈ షైన్ మీకు ఒక షైన్ కనిపిస్తుంది కదా, ఆ షైన్ రావడం కోసం
హైలైటర్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ మస్కరా వచ్చేసి నేను మిస్టర్ ఆఫ్ మిలన్ షో టైమ్ మస్కరా యూస్ చేశాను. ఇది ఇండివిజువల్ ల్యాషెస్ కనిపిస్తాయి, న్యాచురల్ లుక్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ లుక్ అస్సలు ఉండదు, వాటర్ ప్రూఫ్ అండ్ స్మజ్ ప్రూఫ్ కూడా. అండ్ నెక్స్ట్ నేను వెలినో లిక్విడ్ ఐలైనర్ యూస్ చేశాను. లిక్విడ్ ఐలైనర్ అనేది ఇది చాలా థిన్గా ఉంటుంది వెలినో. సో మన దగ్గర చాలా ఐలైనర్స్ ఉన్నాయి. సో నేను వెలినో ఎందుకు సజెస్ట్ ఇక్కడ తీసుకున్నానంటే ఈ మేడం ఐస్కి థిన్గా వేస్తే బాగుంటుంది కాబట్టి. సో థిన్ లైన్ ఈజీగా ఫామ్ అయ్యేది మన వెలినో లిక్విడ్ ఐలైనర్తో. ఇది ప్రైస్ కూడా తక్కువ, అట్ ద సేమ్ టైం వాటర్ ప్రూఫ్ అండ్ స్మజ్ ప్రూఫ్. ఓకే. అండ్ నెక్స్ట్ కాజల్ కింద మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ కాజల్స్ ఉన్నాయండి. ఒకటి డీప్ బ్లాక్ ఇలా లిప్స్టిక్ టైప్లో వచ్చే కాజల్, అండ్ ఇంకొకటి పెన్సిల్ ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్. ఐలైనర్ పెన్సిల్ అంటే చాలామంది లైనరే అనుకుంటారు, కాదు, లైనర్ ప్లస్ కాజల్. ఇది వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్ అండ్ స్ప్రెడ్ అవ్వదు. ఇది ఏంటంటే మనం బేబీస్కి వాళ్ళకి పెట్టడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కాజల్ అనేది పెన్సిల్లో పెట్టుకోలేము అనే వాళ్ళకి ఇది బెటర్, బట్ కిందకి స్ప్రెడ్ అవ్వకూడదు, ఎక్కువసేపు ఉండాలి అంటే ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిలే తీసుకోండి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఐ మేకప్ కంప్లీట్ అయిపోయిందా, ఐబ్రో ఉండిపోయింది. ఐబ్రో కోసం మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఐబ్రోస్ చాలా చాలా లైట్గా ఉన్నాయి కాబట్టి డ్యూయో ప్యాలెట్, ఐబ్రో డ్యూయో ప్యాలెట్ని యూజ్ చేసి 2 షేడ్స్ బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ చేసి మనము ఐబ్రో టచ్అప్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ చీక్స్కి వచ్చేసి బ్లష్ ఆన్ కింద మనం 3-in-1 ఫేస్ ప్యాలెట్లో బ్లషర్ యూజ్ చేసుకున్నాం. సో ఈ బ్లషర్ అనేది లైట్గా మనం బ్రష్తో దీన్ని యూజ్ చేస్తాము. బ్రష్తో బ్లషర్ని తీసుకున్న వెంటనే ఎక్స్ట్రా అంతా మన హ్యాండ్ మీద డస్ట్ చేసేసి చాలా లైట్గా టచ్అప్ ఇస్తే బయట చూడడానికి కూడా లుక్ నీట్గా ఉంటుంది. ఓకే. అండ్ ఆ తర్వాత హైలైటర్, ఎందుకంటే బ్లష్ ఆన్ వేసాక ఇక్కడ మనం బ్లష్ ఆన్ వేస్తాం కదా ఈ ఏరియా. ఓకే, కొంతమంది ఇలా కూడా వేస్తాము బ్లష్ ఆన్ని. అండ్ ఈ బ్లష్ ఆన్కి ఐకి మధ్యలో ఒక బోన్ జోన్ ఉంటుంది, అక్కడ హైలైటర్ వాడాలి. హైలైటర్ అంటే ఈ సెకండ్ది. ఓకే, సో దాన్ని హైలైట్ చేసాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ హైలైటర్ని అక్కడ మాత్రమే కాకుండా ఫోర్ హెడ్, నోస్ అండ్ చిన్కి కూడా మనం అప్లై చేసాం. ఎందుకు, డ్యూయల్ ఫినిషింగ్ కనబడ్డాను. డ్యూయల్ ఫినిషింగ్ మీన్స్ ఇప్పుడు నా నోస్ చూసినా ఈవిన్ నోస్ చూసినా మీకు షైన్ కనిపిస్తుంది. ఓకే, సో ఆ షైన్ ఫినిషింగ్ కనబడడం కోసం మనం ఫొటోస్లో బాగా పడతాం అనమాట. సో దానికోసం మనం హైలైటర్ని ఫోర్ హెడ్కి, నోస్కి, చిన్నికి, ఈ చీక్స్ బోన్ పైన అప్లై చేస్తాం. సో ఇక్కడతో ఫేస్ మేకప్ అయిపోయింది అనుకోద్దు, మెయిన్లీ లిప్స్టిక్. సో లిప్స్టిక్ వచ్చేసి ఈవిడ శారీ లుక్ క్రియేట్ చేయడం కోసం నేను ఏం చేశాను, ఫస్ట్ వచ్చేసి 004 రాయల్ పింక్, మన క్రీమీ మ్యాక్ లిప్స్టిక్లో 004 రాయల్ పింక్ షేడ్ని ఫస్ట్ లిప్ మొత్తం అప్లై చేసిన తర్వాత నేను మన కాజల్ ఏదైతే ఉందో, కాజల్ డీప్ డిఫైన్ కాజల్ తీసుకొని అవుట్లైన్ మాత్రమే వేశాను. లిప్ లైనర్ టైప్లో అవుట్లైన్ వేస్తే అది బ్లాక్, ఇది పింక్. సో అది అలాగ లైనర్ షేప్లోనే మనం స్ప్రెడ్ చేస్తే ఒక డార్కర్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చింది చూసారా, సో ఇలా. ఆ తర్వాత సెంటర్లో నేను 024 లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్, ఇది వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్. సో ఇవి ఏం తిన్నా తాగినా లిప్స్టిక్ పోకూడదు కాబట్టి ఫంక్షన్కి వెళ్తే. సో నేను లాంగ్ వేర్ లిప్స్టిక్ని మొత్తం పైన టచ్అప్ ఇచ్చాను, ఆ బ్లాక్ షేడ్ అలా వదిలేసి. ఓకే, మీకు ఇంకొంచెం బ్లాకిష్ కావాలి అనుకుంటే మీరు ఇంకా కార్నర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వార్మ్ స్కిన్ టోన్ కాబట్టి మరీ డార్క్గా బ్లాక్గా కనిపిస్తే బాగోదు కాబట్టి సో నేను మళ్ళీ మెరూన్ తోటి మిడిల్ పార్ట్ అంతా టచ్అప్ ఇచ్చాను, సెంటర్ పార్ట్ అంతా. ఓకే, సో ఇది మేకప్ మొత్తం అయిపోయింది అనుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్గా ఫేస్ మిస్ట్ ఉంది కదా, ఫేస్ మిస్ట్ ఆల్రెడీ ఫస్ట్ కూడా వాడాము, మళ్ళీ లాస్ట్లో కూడా జస్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇలా ఫేస్ మొత్తం స్ప్రే చేసి వదిలేస్తే సరిపోతుంది. సో క్లియర్ కదా, ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నోట్ చేసి పెట్టుకోండి. అండ్ మనకి ఇప్పుడు ఉగాది వస్తుంది, పండుగలు వస్తున్నాయి. సో ఆ రోజు స్పెషల్గా తయారవ్వాలనుకుంటాం, ట్రెడిషనల్గా తయారవ్వాలనుకుంటాం. సో అప్పుడు ఈ మేకప్ చాలా బాగా సెట్ అవుతుంది ట్రెడిషనల్ మేకప్కి. ఓకే, ఎందుకంటే మనం వేసే శారీ, కట్టుకునే శారీ, జ్యువెలరీ అండ్ హెయిర్ సెట్టింగ్ ఇవన్నీ కూడా మనం ఈ టైప్ ఆఫ్ మేకప్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఓకే, మీకు ఇంకా లాంగ్ హెయిర్ ఉంటే మీరు ఫ్లవర్ హెయిర్ కూడా ఫ్లవర్తో వాటితో నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు.
ఓకే, సో క్లియర్ కదా ఆల్ ఆఫ్ యూ? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ మళ్ళీ ఇంకొక 50 మెంబర్స్ మళ్ళీ రీజాయిన్ అయినందుకు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన నెక్స్ట్ సెషన్లో